మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లకు ఓటర్లు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ బలం, గలం, శక్తి బీఆర్ఎస్ అన్న కేసీఆర్, బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందని అన్నారు. నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఏ పని కాలేదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్ కా సత్యనాశ అయింది. మోదీ ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు, మీకు మాత్రం 30 లక్షలు బీజేపీ ఎంపీ ఇచ్చాడట. వచ్చాయా? మన గోదావరి మనకే ఉండాలంటే బీఆర్ఎస్ గెలపాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ ను మొట్టమొదటిసారి గెలిపించారు. జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కరెంట్ కోతలు వచ్చాయి. మిషన్ భగీరథ నీళ్లు పోయాయి. 5 నెలల్లో అరచేతులు వైకుంఠం చూపారు. 6 పథకాలు రాలేదు. రైతు బంధు రాలేదు. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చింది. నేను రోడ్డు మీదకి రాగానే రైతు బంధు పడుతుంది. తెలంగాణ బలం, గలం, శక్తి బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఇచ్చిండా? ఒక్కటి కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి? దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ, తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే. మేమందరం పోయి అడిగినాం, 100 ఉత్తరాలు రాసినాం, కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది, సాధించేదేంది, మనకు వచ్చేదేంది, ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది, జరిగిందేంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ వచ్చేదాకా కోట్లాడదాం. రేవంత్ రెడ్డికి దేవుడి గుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ కు తిట్లు తప్ప వేరే పని లేదు. బీజేపీ వారు చెప్పేదంతా ట్రాష్. ఇక్కడి బీజేపీ ఎంపీ చాలా ఖతర్నాక్. ఈసారి ఖచ్చితంగా ఓడించాలి. ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే బీజేపీ వారు గెలుస్తారు. యువకులు ఆవేశంతో ఓటు వేయకుండా విజ్ఞతతో ఆలోచించాలి. నేను హిందువునే, కానీ అన్ని వర్గాల కోసం పనిచేస్తా. నా బిడ్డ కవితను జైల్లో పెట్టినా భయపడ్ను, లొంగిపోయే ప్రసక్తే లేదు. మోదీకి 250 వస్తే మస్తు. మనం రాష్ట్రంలోని అన్ని సీట్లు గెలిస్తే నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ అన్నారు. For more latest updates, please subscribe to OK TV. Thanks for watching.